పరం సుందరి కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం ఆగస్టు 29న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తే నాకు కొంచెం మన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా ఫ్లేవర్ కొట్టింది ఈ సినిమాకి. బట్ సినిమాలో వచ్చి మన సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరోయిన్లు. ప్లస్ ఈ సినిమా తీసింది మ్యాడాక్ ఫిలిమ్స్ వాళ్ళు. మ్యాడాక్ అనేది ఈ మధ్య మంచి పాపులర్ అయింది ఆ బ్యానరు. దినేష్ విజన్ తీసిన చావా కానీ, లేకపోతే స్త్రీ కానీ, స్త్రీ 2 కానీ, ముంజే కానీ, ఇలా మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. సో వాళ్ళు తీశారంటే ఏదో ఉంటుందిలే అనుకున్నాను. ఏదో రామ్కామ్ లాగా అనిపించింది సినిమా, రొమాంటిక్ కామెడీ లాగా. ఇక సినిమా చూస్తే స్టార్టింగ్లో మనకు హీరో ఇంట్రడక్షన్ ఒక 10-15 నిమిషాలు తీసుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాని బాగా అందంగా, బాగా 6 ప్యాక్స్తో, అంటే ఢిల్లీ బ్యాక్గ్రౌండ్లో చూపించారు అతన్ని. అతనితో పాటు అతని ఫాదర్ క్యారెక్టర్ మన అనిల్ కపూర్ తమ్ముడు, ఏం పేరు ఉంది, ఏదో కపూర్ ఉంది అతని పేరు కూడా, సంజయ్ కపూర్ అనుకుంటా, అతను చేశాడు అనమాట. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, అది పంజాబీ. ఇలా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హీరో కేరళకి రావాల్సి వస్తుంది హీరోయిన్ కోసం వెతుక్కుంటూ. సో ఇక మిగతా సినిమా మొత్తము కేరళలోనే తీశారు, రియల్ లొకేషన్స్లో తీశారు. సో కేరళకి రావడం, కేరళలో మన హీరోకి భాష రాక కొద్దిగా కేరళైట్స్ని కొద్దిగా కామెడీగా చూపించుకుంటా, మనకు కొద్దిగా మన కేరళైట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ కామెడీని. కానీ ఏం పెద్దగా అనిపించలేదు. హీరోయిన్ జాన్వీ కపూర్ మామూలు. ఈ అమ్మాయి పాపము ధడక్ సినిమా నుంచి ఈ సినిమా వరకు కూడా పెద్ద సినిమాలు ఏం లేవు. ఒక మన దేవరా తప్పిస్తే, రేపు పొద్దున వచ్చే పెద్ద తప్పిస్తే హిందీలో అన్నీ ఇలాంటి మీడియం రేంజ్ చిన్న చిన్న సినిమాలు చిన్న చిన్న హీరోలతోనే చేస్తుంది. ఇంతవరకు ఒక కమర్షియల్ సక్సెస్ లేదు జాన్వీ కపూర్కి. ఏమంటే అందంగా ఉంది, శ్రీదేవి లాగానే ఉంటుంది. ఇక సౌత్ ఇండియన్ కాబట్టి కొద్దిగా ఈ కేరళ క్యారెక్టర్ని అంటే బాగానే చేసింది. ఎక్కువ కేరళ డైలాగ్స్, కేరళ మాటలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్లో కథ అంటూ ఏం లేదు అసలు. సినిమా జస్ట్ హీరోయిన్ ఇంప్రెస్ చేయడంతో సరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా గంటనే ఉంది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్కి ముందు ఒక చిన్న ట్విస్ట్ లాంటిది పెట్టుకున్నారు. ట్విస్ట్ ఏం కాదులే కానీ ఇంకా అది కథ ముందుకు నడవాలంటే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి పెట్టుకున్నారు అది. ఇక చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా చూశాక నాకు ఏమనిపించింది అంటే, ఏముందబ్బా ఈ సినిమాలో అనిపించింది. పరం అనేది హీరో పేరు, సుందరి హీరోయిన్ పేరు, అదే టైటిల్ పరం సుందరి. ఒక పాట అయితే బాగుంది ఫస్ట్ హాఫ్లో, పరదేశీ అని సోను నిగం పాడిన పాట. ఆ పాట పిక్చరైజేషన్ కానీ ఆ సోల్ఫుల్గా బాగుంది ఆ పాట. ప్లస్ కేరళని చాలా అందంగా చూపించారు, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, హీరోయిన్ చాలా అందంగా ఉన్నారు, రిచ్గా ఉంది. కానీ కథ అంటూ ఏం లేదు సినిమాలో ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్లో కూడా అంతే. ఇంకా ఇప్పుడు సెకండ్ హాఫ్ చూస్తున్న కొద్దీ నాకు షారుఖ్ ఖాన్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే గుర్తొచ్చింది నాకు. ఆ సినిమాలో కూడా అంతే కదా, మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు పంజాబ్లో, వచ్చి హీరోయిన్తో పాటు హీరోయిన్ ఫ్యామిలీని అందరినీ ఇంప్రెస్ చేసి క్లైమాక్స్లో పెళ్లి చేసుకుంటాడు. సో ఈ సెకండ్ హాఫ్ చూస్తే అలాగే అనిపించింది. ఒకటే మార్పు ఏంటంటే ఇక్కడ హీరోయిన్ ఇంకా హీరోకి పడలేదు లవ్లో. సో హీరోయిన్ని ఒప్పియాలి, హీరోయిన్తో పాటు హీరోయిన్ ఫ్యామిలీని ఒప్పియాలి. ఇది సెకండ్ హాఫ్ కేరళలో. దానికి తోడు హీరో కొద్దిగా సిద్ధార్థ్ మల్హోత్రా కొంచెం షారుఖ్ ఖాన్ని అనుకరిస్తున్నాడా అనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ, డైలాగ్స్లో కానీ. ఇంకొన్ని షారుఖ్ ఖాన్ సినిమాలు పేర్లు వాడుకున్నాడు, డైలాగులు వాడుకున్నాడు, షారుఖ్ ఖాన్ పాటలు వాడుకున్నాడు. అందుకు అలా అనిపించిందేమో మరి నాకు. సో సెకండ్ హాఫ్లో కూడా ఇంతే. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇంతే. ఇంకా హీరోయిన్ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడము, దానికి తోడు కేరళలో జరిగే కొన్ని సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ముందు ఒక బోట్ రేస్ ఒకటి పెట్టుకున్నారు, కేరళలో ఫేమస్ కదా అవి బాగా తీశారు పిక్చరైజేషను. సో ఏమంటే మొత్తం రియల్ లొకేషన్స్లో తీశారు, ఎటువంటి సెట్లు, CGIలు, గ్రాఫిక్స్ ఏం లేకుండా రియల్ లొకేషన్స్లో తీశారు. అదొక్కటి మెచ్చుకోదగ్గ విషయము. ఇక అంతే. సెకండ్ హాఫ్ కూడా 1:10 నిమిషాలు ఉంది. మొత్తం 2 గంటల 10 నిమిషాల సినిమా అయినా కానీ ఏదో పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఏమనిపించలేదు ఎక్కడ కామెడీ కానీ, రొమాన్స్ కానీ ఏమీ లేదు, కొత్త కథ కానీ ఏమీ లేదు. అంత 1,000,000 లింగాల్లో బోడిలింగం అనుకోవాలి ఈ సినిమాని. నాకేం పెద్దగా నచ్చలేదు. అలా అని ఇంకా మరి తీసి పారేయలేం కూడా, కానీ ఓకే అంటాను. అదే ఫస్ట్ హాఫ్లో ఒక పాట, ఆ సెకండ్ హాఫ్లో ఆ బోట్ రేస్ సీన్లు, ఇక అందమైన కేరళ, ప్లస్ గ్లామరస్గా మన జాన్వీ కపూర్ హీరో అందంగా ఉన్నాడు. ఇక అంతే, ఇంకా ఏమీ లేదు సినిమాలో. మరి ఎందుకు తీశారో మరి ఏమో ఈ సినిమాని. ఎటువంటి కొత్తగా ఏమైతే ఇవ్వలేదు. జస్ట్ టైంపాస్ మూవీ. ఖచ్చితంగా చూడాలా అంటే వద్దని చెప్తాను. నేనైతే చూశాను. సో నేను నా ఫ్యామిలీకి ఏం చూపాను, ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయను. సో మీకు కూడా అదే వర్తిస్తుంది. రేపొద్దున OTTలో వస్తే చూడొచ్చా అంటే ఇక మీ ఇష్టం. అది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ క్లైమాక్స్లో ఒక లిప్ లాక్ పెట్టుకున్నారు సినిమా అంతా అయిపోయాక. ప్లస్ ఒక హాట్ రైన్ సాంగ్ కూడా పెట్టుకున్నారు సినిమా అంతా అయిపోయాక. సో అవి ఇబ్బంది అనుకుంటే అంత సినిమా అయిపోయాక ఇంకా కట్టేయచ్చు OTTలో వస్తే. థియేటర్కి వెళ్ళి చూసేందైతే నేనైతే రికమెండ్ చేయను. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను, నైదర్ గుడ్ నార్ బ్యాడ్.
సో అది ఈ పరమ్ సుందరి. మన జాన్వీ కపూర్కి ఇంకొక బాక్స్ ఆఫీస్ అంటే కమర్షియల్గా సినిమా కష్టమే సక్సెస్ కావడము. బట్ ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.